హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్య కేసు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయలేదని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. సమగ్ర విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది బాధితురాలి కుటుంబం. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ ఈ కేసును సరిగా దర్యాప్తు చేయలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. సమగ్ర విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 29న సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. జూనియర్ డాక్టర్ హత్య కేసుపై 2 రోజుల క్రితమే ట్రయల్ కోర్టు తీర్పు వెలువడింది. సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది. అతడికి యావజ్జీవ జైలు శిక్ష విధించింది. అయితే నిందితుడికి ఆ శిక్ష సరిపోదంటోంది సీబీఐ. అతడికి ఉరిశిక్ష వేయాలంటూ కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేనుంది సీబీఐ. ట్రయల్ కోర్టు తీర్పుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజయ్ రాయ్కి ఉరిశిక్ష వేయాలని హైకోర్టును ఆశ్రయించనుంది బెంగాల్ సర్కార్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.